రోజు దేవుని మాట లూకా గ్రంథం 1వ అధ్యాయం 50 వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మనం ఎవరికి భయపడాలి? మనుషులకా, స్నేహితులకా, రక్త సంబంధులకా? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడితే కనికరమును పొందగలము? సృష్టికర్త అయిన యెహోవాకు భయపడాలి. ఆయనకు భయపడితే ఆయన యొక్క కనికరము మన మీద మాత్రమే కాదు, మన పిల్ల తరాల వరకు ఆ యొక్క కనికరం అనేది పొందగలము. ఆయన కనికరం వలన ఏమొస్తుంది? అసలు ఆయన కనికరం వలన మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆత్మీయ ఆశీర్వాదాలు, శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోకయాత్రలో మనకు కావలసిన అవసరాలు, సమాధానం, సంతోషము, ఆనందము, సుఖము, సౌఖ్యము అన్నీ మనం పొందుకోగలము. దేవునికి భయపడే వారి యొక్క జాబితాలో మనం కూడా చేరాలి. ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? యోసేపు భయపడ్డాడు. భయపడి పాపానికి దూరంగా పారిపోయాడు. మీకు అందరికీ తెలుసు యోసేపు గురించి. ఆయన ఏం చేశాడు? పాపానికి లోబడలేదు, పాపాన్ని ఇష్టపడలేదు, పాపానికి దూరంగా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అక్కడ ఎవరైనా ఉన్నారా భయపడటానికి? అక్కడ ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. అయితే ఆ రాజు భార్య మాత్రమే ఉంది. అయినప్పటికీ ఎవరు చూస్తున్నారన్న భయం ఆయనలో ఉంది. దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గొప్ప దేవుడు, నేను నా దేవునితోనే ఉండాలి అని ఆయన దేవునికి భయపడి పారిపోయాడు. అటువంటి భయం మనలో ఉండాలి, మనందరికీ ఉండాలి. అంత మాత్రమే కాదు, దావీదు భయపడ్డాడు. ఎలా భయపడ్డాడు? సౌలు తరుముతుండగా ఏం జరిగింది? తరిమి అలసిపోయి నిద్రపోయాడు. సౌలు నిద్రపోయినప్పుడు దావీదు ప్రక్కనే ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? ఆయన వస్త్రపు చెంగును మాత్రమే కోసాడు కానీ ఆ యొక్క సౌలు యొక్క ప్రాణానికి ఏమాత్రము ఎటువంటి హాని కలుగు చేయలేదు. ఎందుకు? దేవునికి భయపడటం వలన. దేవునికి భయపడ్డాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు, నా దేవుడు గొప్ప దేవుడు అని దావీదు భయపడ్డాడు. అంతేగాని శత్రువు నా చేతికి దేవుడు అప్పచెప్పాడు అని ఏ హాని చేయలేదు. అటువంటి భయము ఉండాలి మనం చేసే ప్రతి పనిలోనూ, అలాగే మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోనూ, మన యొక్క ప్రతి విషయంలోనూ దేవుని యొక్క భయము పొందుకొని ఉండాలి. మనల్ని ఎవ్వరు చూడకపోవచ్చు కానీ ఆయన చూస్తున్నాడు అనే భయం మనలో ఉంటే మనము దేవుని యొక్క కనికరాన్ని పొందుతాము. అంత మాత్రమే కాకుండా కనికరము ఎప్పటి వరకు ఉంటుంది? తరతరములకు ఉంటుంది. ఇలాగా బైబిల్లో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది, అలాగే అబ్రాహాం భయపడ్డాడు. అబ్రాహాం భయపడి దేవుని మాటకు విని లోబడి ఏం చేశాడు? ఈ ఊరు వదిలి వెళ్ళిపో, నీ వారిని వదిలి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు దేవుని మాట విని విధేయత చూపి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇలాగా ఎంతోమంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క కనికరాన్ని పొంది ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలిగారు. మనం కూడా ఈ లోకయాత్రలో మనము ఎవరికి భయపడ అవసరం లేదు కానీ దేవాది దేవునికి, మనల్ని సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి. సృష్టికి భయపడకూడదు, సృష్టించిన సృష్టికర్తకు మనం భయపడి జీవించాలి. అటువంటి జీవితము కలిగి మనం జీవిస్తే ఆయన కనికరాన్ని పొంది మనం ఎన్నో మేలులు మన జీవితంలో పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కనికరాన్ని ఎక్కడి వరకు ఉంచుతానన్నాడు? ఎప్పటి వరకు? తరతరములకు ఉండును అన్నాడు. కాబట్టి ఆయన మాట వాస్తవము, అందులో సందేహమే లేదు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామేడ, సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నేను గత కాలంలో ప్రభా నాయన నీకు భయపడకుండా మనుషులకు భయపడ్డానయ్యా. తండ్రి, ఇప్పుడు ప్రభా నాయన నువ్వు నాలోకి వచ్చావు, నా హృదయంలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభా నాయన తండ్రి, నీకు
భయపడే దానిగా నన్ను మలుచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభా నాయన ఇతరులకు వేరొక దానికి కాకుండా ప్రభా భయపడాల్సింది కేవలం నీకు మాత్రమేనయ్యా. నువ్వు చూస్తున్నావు, మా క్రియలు మా యొక్క పరిస్థితులు గమనిస్తున్నావు అని నీకు భయపడి జీవించే కృపను తండ్రి నాయన మేమందరం పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు భయపడి జీవిస్తే ప్రభా నాయన ఈ కనికరాన్ని పొందుతామయ్యా. ఆ కనికరం తరతరములు వరకు ఉంటుందని సెలవిచ్చావయ్యా. అటువంటి కనికరాన్ని పొందే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ దీవునితో నింపండి ప్రభా నాయన. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చండి ప్రభా. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా నాయన. యేసయ్య తండ్రి నాయన ఆశీర్వించి దీవించండి ప్రభా నాయన. నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి యొక్క శీతాకాలం ప్రభా నాయన చలిగాలం వలన జలుబు దగ్గు జ్వరం ప్రభా బిడ్డలకు తాకకుండా ప్రభా నాయన నీ కృపలో భద్రపరచండి ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి, దీవులతో నింపండి ప్రభా. మెండుగా ప్రభు వారిని ఆశీర్వదించమని ప్రభు నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.